వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుడి పూజలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు నూతన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు పాల్గొన్నారు. టీపీసీసీ కొత్త చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన మహేష్ గౌడ్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తన కష్టాన్ని గుర్తించడం సంతోషంగా ఉందని నూతన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత పీసీసీ చీఫ్ గా పనిచేయడం బిగ్ టాస్క్ అన్నారు. రేవంత్ మహేష్ జోడీగా ముందుకెళ్తామని అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, చాలా రోజుల నుంచి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అవుతారు అని అయినప్పటికీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇస్తారు అనేది ఒక ఫ్రిక్షన్ నడిచింది. ఎట్లా ఈ ఫ్రిక్షన్ ఎట్లా ఓవర్కమ్ అయ్యారు? 15 రోజుల క్రితం రాష్ట్రానికి సంబంధించిన పెద్దలందరితో ఢిల్లీ పెద్దలు మాట్లాడడం జరిగింది. వారి ఆలోచనని, వారి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. సో లోపల ఏం జరిగిందనేది మనం చెప్పడానికి లేదు. నేను అనుకోవడం ఏఎస్సీ నేతలందరూ కూడా అన్ని సమీకరణని తీసుకోవడమే కాకుండా మనకు తెలియకుండానే రాష్ట్రానికి చెందినటువంటి పెద్దలందరితో సమాలోచనలు జరిపినట్టుగా నాకున్న సమాచారం. సో అందరి మెజారిటీ అభిప్రాయం పేరకే, అందరి యాక్సెప్టెన్స్ మేరకే నా నియామకం జరిగిందని అనుకుంటా ఉన్నాను. సార్, రేవంత్ తర్వాత పీసీసీ బాధ్యతలు తీసుకోవడం ఒక బిగ్ టాస్క్ అనేది బయట చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఒక పీక్స్లోకి తీసుకెళ్ళిండు. మహేష్ కుమార్ గౌడ్ దానికంటే పీక్స్లోకి తీసుకెళ్లాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలని ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎట్లా మీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి తర్వాత అధ్యక్షుడు అవ్వడం అనేది టఫ్ టాస్క్. ప్రజల్లో మంచి ఆదరణ ఉండి గ్లామర్ ఉండడం వల్ల ఆయన చాలా పీక్కి పార్టీని తీసుకెళ్లారు. అదేవిధంగా మరి వారి సహకారంతో డిప్యూటీ సీఎం, మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మా డీసీసీ అధ్యక్షులు అందరి సహకారంతో సజావుగా ఆడంబరాలు ఏమీ లేకుండా నిరాడంబరంగా కార్యకర్తలే దేవుళ్ళుగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాంట్లో పెద్దలందరూ సహకారం తీసుకుంటాం. సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిఎస్ పీసీసీ చీఫ్గా 2 జోడెడ్లలాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు ఆ జోడీని మైమర్పించగలిగి ఇంకా మీది ఒక మార్కు వేసుకోగలరా? డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రజలు కోరుకున్న నాయకుడిగా ఉన్నారు. వారితో పాటు వారు ప్రభుత్వంలో ఆ కార్యక్రమం నిమగ్నం అంటే పార్టీ పరంగా పార్టీని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేస్తూ సమన్వయంతో ఈ పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ, ఇవాళ పార్టీ బలంగా ఉంది, అందుకే మేము అధికారంలోకి వచ్చాం, ఇంకా రెట్టింపు బలాన్ని ఇస్తూ ముందు అందరి సహకారంతో డెఫినెట్గా ముందుకెళ్తాం. సార్, కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకే ఎక్కువగా అవకాశాలు ఇస్తారు, దాంతోపాటు లాబింగ్ చేసిన వాళ్ళకి పదవులు వస్తాయని ఒక మచ్చ ఉండేది గతంలో. ఇప్పుడు ఇదంతా పక్కకు పోయినట్టేనా? నేనైతే పరిపూర్ణంగా నమ్మేది కాంగ్రెస్ పార్టీలో జరిగేటటువంటి సోషల్ జస్టిస్. కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని ప్రాంతాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి సమానంగా హక్కులు ఇచ్చేటువంటి పార్టీ. ఈ దేశంలో ఏదైనా అటువంటి పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం అది. సార్, ఫైనల్గా ఇప్పుడు 2 పార్టీలు చాలా స్ట్రెంత్ పెంచుకున్నాయి. ఇటు బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి, ఇటు బీఆర్ఎస్ కూడా అధికారం కోల్పోయి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజల్లోకి వెళ్తానని కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ఈ 2 పార్టీలు స్ట్రెంత్ అయినటువంటి సందర్భంలో ఈ 2 పార్టీలను ఏ విధంగా ఎదుర్కొంటారు టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, బలంగా ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోయింది. 39 సీట్లు ఇచ్చి ఆదరిస్తే కేసీఆర్ గారు ప్రతిపక్ష బాధ్యతని విస్మరించి
ఆ బాధ్యత నుంచి పక్కకు తొలగినారు. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా కేవలం మతం మీద ఆధారపడినట్టు పార్టీ. సో ప్రజలు ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలంగా ఉంది, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పార్టీ పరంగా ఇంకా బలోపేతం చేయడానికి మా వంతు కృషి ఉంటుంది. సార్ ఫైనల్గా 6 నెలల్లోపే ఎమ్మెల్సీ వచ్చింది, టీపీసీసీ చీఫ్ వచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ అదృష్టానికి కారణం ఏంటి? 40 ఏళ్ళ నిరీక్షణ. 40 ఏళ్ళు పట్టింది నాకు ఎమ్మెల్సీ అవ్వడానికి. ఓపిక అనేది చాలా అవసరం రాజకీయాల్లో. ఆ ఓపిక ఉంటే ఏదో ఒక రోజు మన పెద్దలు మన ఆశీర్వదిస్తారని చెప్పడానికి నా నియామకం ఒక ఉదాహరణ. ఇది మొత్తానికైతే మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత 6 నెలల్లోనే టీపీసీసీ చీఫ్ రావడం తన పనిని అధిష్టానం గుర్తించింది. గతంలో డిఎస్ వైఎస్ లాగా రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ జోడీ ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్కి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి తన పాత్ర ఖచ్చితంగా ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.